లక్ష్మణరావు గారికి, యూటీఎఫ్ సెక్రటరీ, కృష్ణా జిల్లా సెక్రటరీ కనకారావు గారికి, ఇతర యూటీఎఫ్ నాయకులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. నేను ఈరోజు మాట్లాడబోతున్న విషయం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో మేధావుల పాత్ర. నిజానికి చాలామందికి అర్థమవుతుందో లేదో కానీ ప్రభుత్వ పాఠశాలలు చాలా పతనం దిశగా, అంతరించే దిశగా వెళుతున్నాయి. నిజానికి కష్టంగా ఉండి ఉండవచ్చు, నా మాటలు కష్టంగా ఉండి ఉండవచ్చు, కానీ అది వాస్తవం. సంవత్సరంలో డైస్ డేటా తీసుకుంటే 2000, 2001, 2002 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 89.5% నుంచి 90.2% వరకు గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. 2000, 2001, 2002. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లల శాతం 50 కన్నా తక్కువ ఉంది. ఇక్కడ సమస్య నెంబర్లు కాదండి. 2004 తర్వాత జరిగినటువంటి ఆర్థిక పురోగతితో అంతకుముందు బడిలో చేరిన పిల్లలు చాలామంది బడిలో చేరారు. ఎన్రోల్మెంట్ ఇప్పుడు 100% అయింది. ఎన్రోల్మెంట్ 100% ఉండటం వల్లనే ఇంకా ప్రభుత్వ పాఠశాలలు బతికి ఉన్నట్లుగా కనబడుతున్నాయి. ఎన్రోల్మెంట్ కనుక 2000 సంవత్సరం లాగా ఉండి ఉన్నట్లయితే ఈ పాఠశాలలు ఎప్పుడో ఖాళీ అయ్యేవి. ఇది చాలా వాస్తవం. 90% నుంచి 50% కన్నా తక్కువకి ఎలా దిగజారింది? ప్రభుత్వాలు ఏమీ చేయలేదా? సమాజం ఏమీ చేయలేదా అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి అందరికీ పాఠ్య పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. తరువాత బట్టలు, మధ్యాహ్న భోజనం, ఇక ఆ తర్వాత కొత్తగా 2019లో వచ్చి అప్పుడు మధ్యలో సైకిళ్ళు, 2000 ముందే సైకిళ్ళు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆడపిల్లల వరకు సైకిళ్ళు ఇవ్వటం. తర్వాత 2008లో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. 2017లో 17-18 విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. 2019 నుంచి నిర్బంధ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. తరువాత అమ్మఒడి, బడికి వస్తే అంటే ఫీజు కట్టి బడికి వెళ్ళాల్సిన స్థితి నుంచి బడికి వస్తేనే 15,000 ఎదురివ్వటం. పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, అన్నం పెట్టి, చదువు చెప్పి డబ్బులు ఇవ్వటం, ఎదురుగా డబ్బులు ఇవ్వటం. ఇదేనాడు ఎవరు ఊహించుండరు. ఇన్ని చేస్తున్న ప్రభుత్వ బడిలో ఇంకా పిల్లలు తగ్గిపోతూనే ఉన్నారు. రేపు ప్రతి పిల్లవాడికి గనక తల్లికి వందనం ఇస్తే ఈ పిల్లల సంఖ్య 25 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుంది. అన్నీ కలుపుకొని, అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేరు, గట్రా అన్నీ కలుపుకొని. ఇది వాస్తవం. కానీ వీటిని పరిష్కరించడానికి మేధావులు చేస్తున్నదేంటి? ఆలోచన సరైనదేనా? సరైన దిశగానే వెళ్తున్నామా అనేది మనం ఆలోచించాలి.
చిన్న ఉదాహరణ చెప్తాను. కోట, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కోట అంటే పెద్దగా చెప్పాల్సిన, అది ఏ రాష్ట్రమో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఐఐటీల్లో ఉండటమో, ఐఐటీల్లో చేర్పించాలని ఆస్పిరేషన్ ఉండటమో ఉంటుంది. కోటా కోచింగ్ సెంటర్స్ గురించి అందరికీ తెలుసు. కోటాలో ఆత్మహత్యలు జరుగుతాయి, ఎక్కువ జరుగుతున్నాయి. మామూలుగా సహజంగా ఎక్కడైనా ఒత్తిడి ఎక్కువ ఉన్న చోట ఆత్మహత్యలు జరుగుతాయి. పోటీతత్వం ఎక్కువ ఉన్నప్పుడు, కొద్దిమంది పిల్లలు ఆ ఒత్తిడిని తట్టుకోలేనప్పుడు, ఆ ఒత్తిడిని తట్టుకునేటటువంటి విద్యా వ్యవస్థ లేనప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి. అక్కడ కోటా కలెక్టర్ గారు ఆ కోచింగ్ సెంటర్ల వాళ్ళకి, కాలేజీల వాళ్ళకి ఇచ్చిన సలహా, నిర్బంధించిన సలహా, అమలుపరిచిన ఒక సలహా ఏంటంటే, వీళ్ళందరూ ఫ్యాన్లకు ఊరేసుకుంటున్నారు కాబట్టి స్ప్రింగ్ ఫ్యాన్లు పెట్టండి. అంటే ఏంటంటే, స్ప్రింగ్ ఫ్యాన్ కనుక తాడేసుకొని ఊరేసుకుంటే అది కిందకు వచ్చేసిద్ది, వాడు చచ్చిపోడు. అసలు సమస్య ఏంటి, చెప్తున్న పరిష్కారం ఏంటి? చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు. సమస్య పిల్లవాడి యొక్క మానసిక స్థితి ఎందుకు ఆ స్థితికి వచ్చింది, అది కూడా సైన్స్ సబ్జెక్ట్ చదివే వాళ్ళకి. సైన్స్ సబ్జెక్ట్ చదివే వాళ్ళకి ఆ సమస్య రావటం అంటే, సైన్స్ పాఠం చెప్పటం ఆయా లెక్చరర్లకి, టీచర్లకి రాదని అర్థం. లేదా వాళ్ళు చెప్పాల్సిన రీతిలో పాఠం చెప్పటం లేదని అర్థం. ఎందుకంటే సైన్స్ అంత సులువైన సబ్జెక్ట్ ఏమీ ఉండదు. నిజానికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ చాలా కష్టం అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సైన్స్లో ఏమీ గుర్తుపెట్టుకోవాలి, లాజిక్కే. సైన్స్లో కొన్ని ఫార్ములాస్, కొన్ని తెలిస్తే, ఆ విధానం అర్థమైతే, సైన్స్ అంత తేలిక సబ్జెక్ట్. సోషలే కష్టం నిజానికి, అత్యంత తేలిక సైన్స్. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేర్చుకున్నవాడు ఎవరికైనా సైన్స్ కష్టం అని చెప్పలేడు కూడా. వాడికి కావలసింది కొద్దిపాటి భాష, వాడు చూసిన దాన్ని 4 వాక్యాల్లో రాయగలగటం. అది తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ. ఏ భాష అయితే ఆ భాషలో 4 వాక్యాలు తను చూసిన ఎక్స్పెరిమెంటు, కిరణజన సంయోగక్రియ గురించి చూసిన దాన్ని చూసినట్టుగా రాయటం. 4 వాక్యాలు రాసే అలవాటు ఉంటే చాలు, ఎలాంటి దాన్నైనా చేయొచ్చు. దాన్ని అంతటా వదిలేసి కలెక్టర్ గారు ఎన్ఫోర్స్ చేసిన సలహా ఏంటంటే స్ప్రింగ్ ఫ్యాన్. ఇలాంటి మేధో దారిద్ర్యం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకనే నార్ల వెంకటేశ్వరరావు గారు, ఒకప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్, కిడ్స్ శేషులు నార్ల వెంకటేశ్వరరావు గారు, మేధావి, ఆయన ఒక ప్రముఖ ఉపన్యాసం ఉంది ఆయనది, మైసూర్ యూనివర్సిటీలో. ఇంటలెక్చువల్ పావర్టీ ఇన్ ఇండియా అని. ఇక్కడ ఉన్నది ఆర్థిక దారిద్ర్యం కాదు, మేధో దారిద్ర్యం అని. నిజానికి అది పాఠశాల విద్యా వ్యవస్థకు చాలా యాప్ట్గా ఉంటుంది. అది మీకు సమస్య మరింతగా అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఎవరికి బడి గురించి చెప్తే ఎవరికి ఇష్టం లేదు. అంతా కూడా ఐఐటి సీట్లు, నీట్ సీట్ల గురించి అయితేనే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అక్కడి నుంచి వస్తే కానీ సమస్య అర్థం కాదు. 2024 నీట్ మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల వల్ల సెంటర్ల వారీ, రాష్ట్రాల వారీగా ప్రతి విద్యార్థి యొక్క మార్కులు ఇచ్చారు. సీరియల్ నెంబర్స్ వేసి, హాల్ టికెట్ నెంబర్లు వేయకుండా సీరియల్ నెంబర్లు వేసి ఇచ్చారు నీట్కి. నేను 22,50,000 మంది విద్యార్థుల డేటాని విశ్లేషించాను. నా దగ్గర ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి. మొత్తం నేనే ఎక్సెల్ షీట్ తయారు చేశాను. గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల, మేమే తయారు చేసుకున్నాం. 22,50,000 మంది మేము తయారు చేసుకున్నాం. డేటాని అనలైజ్ చేశాం. ఎందుకంటే మంచి చెడు తెలియాలన్నా, పొట్టి పొడవు తెలియాలన్నా, దీనికన్నా పెద్దది ఇది పొడవా పొట్టే అంటే దీని పక్కన ఒకటి ఉండాలి. అది పొడవుగా ఉందా పొట్టిగా ఉందా తెలియటానికి. సో పక్క రాష్ట్రాల్లో ఏమవుతుందో కూడా తెలియాలి కదా. మనం గొప్ప,
మనమే గొప్ప. ఎందుకంటే ఐఐటి ర్యాంకులు రాగానే, రిజల్ట్స్ రాగానే ప్రతి పేపర్లో 4-5 పేజీలు వరుసగా 1 1 2 2 2 2 అని వస్తూ ఉంటాయి. సో మనమందరం దాంట్లో ఉండిపోయాం, వాస్తవం మనకు తెలియదు. నీట్ ర్యాంకుల్ని అనలైజ్ చేస్తే కట్ ఆఫ్ అంటే 550 కన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులు ఆంధ్ర, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు? 550 మార్కులను కట్ ఆఫ్గా తీసుకున్నాను. ఎందుకంటే సీట్లు రావటం అనేది కట్ ఆఫ్ కాదు. సీట్లు రావటం అంటే మన దగ్గర స్థానిక రిజర్వేషన్ ఉంది. ప్రతి రాష్ట్రానికి స్థానిక రిజర్వేషన్ ఉంది. మన కాలేజీలు ఎక్కువ, మనకి తెలంగాణ కాలేజీలు ఎక్కువ కాబట్టి మనకి తక్కువ మార్కులు వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. కాబట్టి ఎంబీబీఎస్ సీట్ రావటం అనేది గీటురాయి కాదు. అందుకనే మార్కులు 550 మార్కులను కట్ ఆఫ్గా తీసుకున్నాను. కట్ ఆఫ్గా తీసుకుంటే మనకన్నా బీహారు, గుజరాత్, కేరళ మనం 9వ స్థానంలో ఉన్నాం. నిజానికి 9వ స్థానం. కానీ మనందరి ఒపీనియన్ ఏంటి? గుజరాత్ మనకన్నా చాలా వెనుకబడింది చదువులో, వాళ్ళకి వ్యాపారం తప్ప ఏమీ రాదు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ఎస్ ప్రసాద్ గారిని సాధారణంగా వేది మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ కంటిన్యూ. మనం 9వ స్థానంలో ఉన్నాం. తెలంగాణ 13వ స్థానంలోనూ 14వ స్థానంలోనూ ఉన్నది. మనం ఇంతగా బీహార్ కన్నా ఎందుకు వెనకబడి ఉన్నాం? మన మైండ్లో ఏముంది? మనం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వాళ్ళకన్నా చాలా ముందులో ఉన్నాం అనేది. సరే, ఈ సంవత్సరం గురించి కాకుండా, సరే ఈ సంవత్సరం ఏమన్నా జరిగిందేమో, మతలభేం జరిగిందేమోనని 2018 నుంచి ప్రతి సంవత్సరం డేటా తీసుకొని కంపారిజన్ చేశాను. ఆయా యూనివర్సిటీలు, ఆయా మెడికల్ యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ లిస్టులు తీసుకొని చూస్తే 2018 నుంచే ఈ ట్రెండ్ ఉంది. గుజరాత్ ఎప్పుడూ మనకన్నా, గుజరాత్ పిల్లలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లల కన్నా ఎప్పుడూ ముందంజలోనే ఉన్నారు. ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం గుజరాత్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లే చాలా అరుదు. మెడికల్ కాలేజెస్లోనూ వాటిల్లోనూ చాలా అరుదు. అసలు పీజీఐ చండీగఢ్లో తెలుగు వాళ్ళు 2010-12 వరకు 1/4 వంతు ఉండేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఇప్పుడు బోతద్దం పెట్టి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు కనపడవు. ఎందుకు కనపడవంటే అవన్నీ ప్రచారంలో ఉండవు. మీరు చూస్తున్నది కాలేజీలో సీట్ వచ్చిందని వరకే చూస్తున్నారు. వాస్తవాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేసే మేధావి వర్గం కానీ, ప్రభుత్వాలు కానీ లేవిక్కడ. ఒకళ్ళు చెప్పేటట్టుగా మాత్రమే మనం చూడటానికి అలవాటు పడ్డాం. అలవాటు పడి అలానే చేస్తున్నాం. అదే నిజం అనుకుంటున్నాం. గుజరాత్లో 85% గుజరాతీ మీడియం. ఆ పిల్లలకి వచ్చే ప్యాకేజీలు ఎంత, వాళ్ళకు వస్తున్న ప్యాకేజీలు ఎంత, ఎన్ఐటీలు చదివేటప్పుడు కానీ, ఐఐటీలు చదివేటప్పుడు కానీ, వేరే మదర్ టంగ్ మీడియం ఉన్న వాళ్ళ పిల్లలకి ప్యాకేజీలు ఎంత వస్తున్నాయి, మన పిల్లలకి ప్యాకేజీలు ఎంత, ఇంజనీరింగ్ అయిపోయాక వచ్చే ప్యాకేజీలు ఎంత, ఇవన్నీ డేటా వేస్తే అప్పుడు తెలుస్తుంది ఎక్కడి నుంచి తెలివి వస్తుంది. తెలుగు మీడియంలో చదివితే వస్తుందా, లేకపోతే ఏ మీడియంలో చదివితే వస్తుంది? హిబ్రూ మీడియంలో తెలివి వస్తే హిబ్రూ మీడియంలో చదివిస్తాం. ఇంగ్లీష్ మీద మనకేమైనా ప్రేమ ఏం లేదు. ఇంగ్లీష్ అంటే గొప్ప ఏం కాదు, హిబ్రూ అంటే చిన్నది కాదు. రామ్ మనోహర్ లోహియా ప్రముఖ సోషలిస్ట్ మేధావి, ఒకప్పుడు పార్లమెంట్లో
ప్రతిపక్ష నాయకుడు. ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం వెతకడంలో 2 అవరోధాలు ఉంటాయని చెప్పాడు. ఒకటి ఫాల్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన చేసుకోవడంలోనే లోపం ఉండటం. రెండోది ఫాల్ట్ ఆఫ్ క్యారెక్టర్, ఆ మార్పును కోరుకునే మనుషుల యొక్క వ్యక్తిత్వాల్లోనే లోపం ఉండటం. నిజానికి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఫాల్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనకి సమస్య యొక్క పూర్వాపరాలను కానీ, సమస్య యొక్క లోతుపాతులు కానీ, సమస్యకి వివిధ సమాజాలు దానిలోంచి పరిష్కారాలు ఎలా తీసుకొస్తున్నాయంటంలో కానీ మనకు స్పష్టత లేదు. ఇక్కడ మేధోదారిద్ర్యం ఉంది. మీడియం సమస్య తీసుకుందాం. మీడియం సమస్యని మొదటి నుంచి కూడా ఇది ఒక సంస్కృతుల మధ్య సమస్యగానో, తెలుగు భాష అంతరించిపోతుందనో, లేక ఇతర సమస్యలు ప్రొజెక్ట్ చేయడమే, అదే ధనికులు పేదలు, అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు, ఇలా కులాల రూపంలోనో మతాల రూపంలోనో లేదా ఆర్థిక వ్యత్యాసాల రూపంలోనో చూపటాన్నే చూస్తున్నాం. కానీ పిల్లలు నేర్చుకోవటం అనేది ఎలా నేర్చుకుంటారు, ఏ భాషలో అయితే నేర్చుకుంటారు, ఏ మాధ్యమంలో అయితే వాళ్ళ చదువు వస్తుందో అనేది మనకి ఎప్పుడూ సెకండరీనే. సరే, మీకు ఇప్పుడు ఇది వినసొంపుగా ఉండదు. కెనడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే వేరే దేశాలను కూడా చూడాలి కదా. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతాల్లో బట్టలు ఎలా ఉంటాయి, ఆ ప్రాంతంలో ఎలాంటి పంటలు ఉంటాయి, ఎలాంటి కార్లు వాడతారు, ఎలాంటి వంటలు ఎలా చేస్తారు, ఎలా చేస్తారు అని మనం ఎంక్వైరీ చేస్తుంటాం కదా. అలాగే కెనడాలో మనలాగానే కెనడాలో ఫ్రెంచ్ నుంచి కాలనీ ఉంది. కెనడా ఏంటంటే కెనడా 2, ఒకటి బ్రిటిష్ కాలనీ, ఫ్రెంచ్ కాలనీ కలిపిందే కెనడా. అక్కడ బ్రిటిష్ కాలనీస్లో కొంచెం ఫ్రెంచ్ అంటే మనలాగే కొంచెం మనకి ఇంగ్లీష్ లాగానే వాళ్ళకు కూడా ఫ్రెంచ్ అంటే కొంచెం మోజు ఉంది, కొద్దిపాటి మోజు. అక్కడ కూడా పిల్లలకి ఫ్రెంచ్ రావాలంటే ఫ్రెంచ్ మీడియంలో చదివించాలనుకునే ఆకాంక్షించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, ఎక్కువ మందే ఉన్నారు. అయితే గడచిన 25 సంవత్సరాల డేటాను తీసుకుంటే ఫ్రెంచ్ మీడియం అంటే ఇమ్మర్షన్ అంటారండి. అక్కడ మామూలుగా ఇంటర్నేషనల్గా కూడా మీడియం వేరే పరాయి భాషా మాధ్యమంలో చదువుకునే పిల్లల్ని ఇమ్మర్షన్ మీడియం అంటారు. మీడియం ఇన్ ది ఫారిన్ ఇమ్మర్షన్, ఫారిన్ లాంగ్వేజ్ అంటారు. ఇమ్మర్షన్, ఫ్రెంచ్ ఇమ్మర్షన్ ప్రోగ్రాంలో అంటే ఫ్రెంచ్ మీడియంలో చదివే బ్రిటిష్ పిల్లలు, అంటే ఇంగ్లీష్ మాతృభాష కలిగిన ఫ్రెంచ్ మీడియంలో చదివే పిల్లలు ఒక 12% పెరిగారు గడిచిన 25 సంవత్సరాల్లో. అయితే వాళ్ళు 10th క్లాస్ దాకా వచ్చే వాళ్ళు తక్కువ. ఒకప్పుడు ఎలాగైతే మన దగ్గర ప్రైవేట్ స్కూల్లోనో ఇంగ్లీష్లోనో చదివించి 10th క్లాస్ 9th క్లాస్కి వచ్చేటప్పటికి తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లోకి ఇంకో దాంట్లోకి మార్చేవాళ్ళు, లేదా ఇంగ్లీష్ మీడియం సెక్షన్ నుంచి తెలుగు మీడియం సెక్షన్లోకి మార్చేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కూడా. ఎందుకు అంటే అక్కడ మ్యానిపులేషన్ కుదరదు, ఎవాల్యుయేషన్లో మ్యానిపులేషన్ కుదరదు. ఇక్కడ మనం మార్కులు అలా 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 వచ్చేస్తాయి. ఎంతగా వస్తాయి అంటే ఇది వాస్తవం. మీరు పోయి నేను చెప్పే దాంట్లో 0.% డెసిమల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో తీసుకుంటే ఇంగ్లీష్ యూకేలో జీసీఎస్సీ ఎగ్జామ్ అంటారు, మన ఎస్ఎస్సి పరీక్ష లాంటిది అక్కడ జీసీఎస్సీ. ఆ పిల్లలకి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మన పిల్లలకి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఎవరికి ఎక్కువ వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎవరికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఎవరు ఎక్కువగా పాస్ అవుతున్నారు? 2022, 21, 22, 22, 23 డేటా తీసుకొని యూకే జీసీఎస్సీతో పోలిస్తే అక్కడ గ్రేడ్ 9 దాటిన వాళ్ళు 6% ఉన్నారు. మన దగ్గర 91 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 45%. 45%. అంటే మన పిల్లలకి బ్రిటిష్ పిల్లల కన్నా ఇంగ్లీష్ 7-8 రెట్లు ఎక్కువ వచ్చని మనం భావించాలా?
భావించవచ్చా? లోపం ఎక్కడుంది? పరీక్ష పేపర్లోనా, దిద్దే దాంట్లోనా, పరీక్ష నిర్వహణలోనా? ఈ మార్కుల వరద ఇలా వస్తున్నంతసేపు ఏ తల్లిదండ్రి అయినా మార్పు కల్లా ఆలోచిస్తాడు. అసలు నిజంగా ఏం జరుగుతుంది? ఇంగ్లీష్ రాదంటున్నాం, ఇంగ్లీష్లో చదివితే పిల్లలకి అర్థం కాదంటున్నాం, ఇంకోవైపు ఏమో మార్కులు చూస్తేనేమో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఏ సమాజం ఆలోచిస్తుంది? ఏ రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు? ఏ పాలసీ మేకర్ ఆలోచిస్తాడు ఇందులో నిజానిజాలు ఏంటని? పోల్చుకొని కులాల రూపంలోనో ఆ రూపంలోనో రాజకీయ నాయకులు సహజంగా ఏది కావాలంటే అది ఎక్కేస్తుంటారు. ఇది మీకేనా, మాకొద్దా, మా కులము మా కులము వాళ్ళు ఎక్కే సహజంగా ఏదైనా వాళ్ళు ఏంటంటే ఏమీ లేని చోట ఎదుగుతుంటారు. వాళ్ళు నది లేని చోటే బ్రిడ్జి కట్టే రకాల వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ ఇక్కడ వాస్తవం ఈ ఎవాల్యుయేషన్ ఇలా ఉన్నంత కాలం ఏ తల్లిదండ్రులకు కూడా అసలు ఇందులో ఉన్న వాస్తవాలు తెలియదు. రెండవది, కాలిఫోర్నియాలో బైలింగ్వల్ ఉందండి. మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా వాళ్ళకి కొంచెం తెల్లోళ్ళకి రేషియల్ ఫీలింగ్ ఉంటుందండి. ఇంగ్లీషు రేషియల్ ఫీలింగ్ ఉంటుంది. ఎంత కాదన్నా అది ఉంటుంది. మీరు వెళ్ళిన వాళ్ళని అడగండి. ఒబామా లాంటి వాడిని అయితే మన వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే హీజ్ రియల్లీ గుడ్. నిజంగా చాలా మంచి అతను, చాలా మనసు తెల్లగాయితం లాంటిది. అలాంటి అతని మీదే వాళ్ళలో ద్వేషం ఉంది. అలాంటి అమెరికాలో స్పానిష్ మీడియం ఉన్న సెక్షన్లు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో. మీరు ఊహించగలరా? స్పానిష్ లాటిన్ అమెరికన్స్ కోసం అక్కడ ఉన్న వాళ్ళకు చాలామంది మెక్సికో నుంచి, సౌత్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. 1990లో స్పానిష్ మీడియం ఉన్న సెక్షన్ల కంటే ఇంగ్లీషు, సైన్సు, స్పానిష్ మీడియంలో బోధించే సెక్షన్లకి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం అందించని అవసరం లేదని 57% మంది ప్రజలు ఓట్లేసి అప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు 1997లో. 2017లో మరలా 77% మంది ప్రజలు మరలా ఓటింగ్లో పాల్గొని ఖచ్చితంగా స్పానిష్ మీడియం రన్ అవ్వాల్సిందే, బైలింగ్వల్ ఉండాల్సిందే. ఆ పిల్లలు ఎదగలేకపోతున్నారు. లాటిన్ అమెరికా నుంచి వాళ్ళ పిల్లలు అంటే కుటుంబాలు, లాటిన్ అమెరికా నుంచి వచ్చిన కుటుంబాల పిల్లలు ఎదగలేకపోతున్నారు. వాళ్ళు వెనుకబడే ఉంటున్నారు, లో లయింగ్ జాబ్స్లో ఉంటున్నారు. వాళ్ళు పెద్ద పొజిషన్స్లోకి రావడం లేదు ఆ పిల్లలు అని 77% మంది ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు 2300 స్కూల్స్లో అక్కడ స్పానిష్ మీడియం ఉంది. మీరు ఆ బడుల్లోకి వెళ్తే ఇంగ్లీషు వినపడుతుంది, స్పానిష్ వినపడుతుంది. అఫ్కోర్స్ అది 8వ తరగతి వరకే ఉంటుంది, కానీ వినపడుతుంది. కారణం ఏంటి అంటే ఆ పిల్లలకు మార్కులు, పిచ్చి మార్కులు వేయటం లేదు. వేసి వాళ్ళను కూడా మనం డిగ్రీలకు, యూనివర్సిటీలకు పంపించినట్టయితే ఆ సమాజం 77% మంది ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు కాదు. మార్పుకి ఇక్కడ ఏ బడిలో ఏ మార్పు నిజం. చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు దొంగ ఓట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంది అన్నారనుకోండి, రాజకీయ నాయకులు ఇంతటి ఎంప్లాయీస్ మాట వింటారా? ఎంప్లాయీస్తో సంబంధం లేదు, ఎవరన్నా కూడా మళ్ళీ రిగ్గింగ్ చేసుకోవచ్చు అంటే మీరు అడిగే డిమాండ్లు వింటారా? జనానికి ఉచిత పథకాలు ఇస్తారా? ఏమివ్వరు. చక్కగా మొత్తం బూతులన్నీ మేనేజ్ చేసుకుంటారు, మొత్తం రిగ్గింగ్ చేస్తారు. అంటే అవుట్కమ్ని మ్యానిపులేట్ చేయలేమన్నప్పుడు మాత్రమే మార్గాలు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అవుట్కమ్ మ్యానిపులేషన్ జరుగుతుంది. ఇక్కడ అవుట్కమ్ మ్యానిపులేషన్ జరుగుతున్నంతసేపు ఇది మార్పు రాదు. మీరు ఎటువంటి విధానమైనా తీసుకోండి, అది మార్పు రాదు. ఇంకొకటి పాఠశాల వ్యవస్థ. జేపీ నాయక్ చాలా పేరు ప్రఖ్యాతులు, నిజాయితీ గల విద్యావేత్త. జేపీ నాయక్ ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఉన్నారు. ఆయన ఆ రోజున
ఒక గది ఒక టీచరు ఉన్న పాఠశాలను సమర్థిస్తూ అమెరికా వాళ్ళు రాసిన కొన్ని వ్యాసాలకు వాళ్ళు ఇచ్చిన కామెంట్లు వ్యతిరేకంగా ఒక గది ఒక టీచరు లేదా ఒక గది ఇద్దరు టీచర్లు ఉన్న పాఠశాలను సమర్థిస్తూ చాలా చక్కటి వ్యాసాలు రాశారు జేపీ నాయక్. ఆ రోజు మనకున్న ఆర్థిక పరిస్థితి అది. ఆ రోజు మన ఆర్థిక పరిస్థితి అదే. మన ప్రజలకు భోజనం పెడతామే మనకు ఆ రోజున ప్రభుత్వానికి గగనం అయిపోయింది. వీళ్ళందరికీ టీకాలు వేయటమే కష్టమైపోయింది. అసలు ఒక దేశంగా దీన్ని నడపడం నిలపటమే కష్టమైన పరిస్థితి అది. కానీ ఈ రోజున మనం బడికి వస్తే పిల్లవాడు బడికి వస్తే 15,000 రూపాయలు ఎదురిస్తున్నాం మనం డబ్బులు. భోజనం పెడుతున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాం. అన్నీ మారినాయి కానీ బడే మారలేదు. బడిని ముక్కలు చెక్కలు చేశారు. వీళ్ళు ఒక ముక్క చేశారు, మళ్ళీ అది వెనక్కి వస్తున్నది. కానీ అసలు అభివృద్ధి చెందిన దేశంగా మనం అభివృద్ధి చెప్పాలనుకుంటూ మేము ఆ స్థాయి మొదటి ప్రపంచ ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఇలా మారబోతున్నామని గొప్పలు చెప్పుకోవడానికి వీళ్ళూరుతున్న మన పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఉన్న పిల్లలకి క్లాసుకు ఒక టీచర్ కూడా మాట్లాడలేకపోతున్నామంటే అసలు ఎక్కడుంది లోపం? మనలో ఉందే. కేరళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేరళ 1950లో చేసిన చట్టాలు 2, వాళ్ళ అధికారంలో రాగానే చేసిన చట్టాలు 2. ఒకటి కేరళ ఎడ్యుకేషన్ యాక్ట్, రెండవది అగ్రికల్చర్ ల్యాండ్ రిఫార్మ్స్. ప్రభుత్వాలు మారినాయి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని రాష్ట్రపతి పాలన పెట్టారు, ప్రభుత్వం అన్ని మారినాయి, కానీ ఈ 2 చట్టాలను ఎవరూ తీయలేదు. కేరళ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నది ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. అది కూడా మాట్లాడలేకపోతున్నాం. మీరు కావాలంటే వెళ్ళి ఇంటర్నెట్లో చూడండి, కేరళ దాని మీద అసలు జడ్జిమెంట్సే ఉన్నాయి. కేరళ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది అది, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మీకు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో వితౌట్ ఎనీ స్పెసిఫిక్ లా, ఎటువంటి ప్రత్యేకమైన లేకుండానే ప్రతి తరగతికి ఒక టీచర్ ఉన్నారు. అందరూ ఢిల్లీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఢిల్లీ ప్రభుత్వం అద్భుతంగా చేసిందని. ఢిల్లీ ప్రభుత్వం గొప్పతనం ఏం కాదు, అది కేజ్రీవాల్ గారు గొప్పతనం కొంతే. నా దృష్టిలో అది 10 పైసలే. మిగతాదంతా కూడా ముందటి ప్రభుత్వాలు చేశాయి. 2 ఉన్నాయి అక్కడ. వాళ్ళంతా దాని మీద చేయడానికి కారణం, సక్సెస్ అవడానికి కారణం 2. ఒకటి, అక్కడ సింగిల్ టీచర్ స్కూల్స్, సింగిల్ రూమ్ ఉండాలనేది లేవు. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉన్నారు. ఎందుకంటే అది ప్రతి యూనియన్ టెరిటరీలో ఉంది. ఒకప్పుడు ఢిల్లీ కూడా యూనియన్ టెరిటరీనే. అదే విధానాన్ని అక్కడి ప్రభుత్వాలు ప్రతి పార్టీ కూడా కొనసాగించింది. అది ఒకటి. రెండవది, అక్కడ 9వ తరగతికి డిటైన్ సిస్టమ్ ఉంది. 8వ తరగతి వరకే లేదు. 9వ తరగతిలో డిటైన్ సిస్టమ్ ఉంది. ఆ పేపర్లు దిద్దేది ఎవరు అనుకుంటున్నారు? ఆ స్కూల్లో వాళ్ళకి పాఠాలు చెప్పిన అదే టీచర్లు. పాస్ పర్సంటేజ్ ఎంత అయి ఉంటుంది చెప్పండి? ఏదో ఒక నెంబర్ చెప్పండి. మనకైతే 100%. అంటే కంప్యూటర్ ఒప్పుకోదు, లేకపోతే 101, 105 అయ్యేది. ఎంత ఉంటుందండి? 55% పాస్. 40% నుంచి 50% ఎప్పుడు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. అంటే ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద సిస్టమ్ వాజ్ ప్రిజర్వ్డ్ బై ఆల్ ద గవర్నమెంట్స్, సక్సెసివ్ గవర్నమెంట్స్. ప్రతి ప్రభుత్వం కూడా ఆ యొక్క సమగ్రతను కాపాడింది. విద్యా వ్యవస్థ సమగ్రతను కాపాడింది. కాపాడిన దాని మీద బిల్డింగ్ కట్టొచ్చు, అద్దాల మేడలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు సమగ్రత ఉంటే. బిల్డింగ్ కడుతుంది ఏముందండి అసలు ఈరోజు? నథింగ్. అసలు ఈరోజు సరిగ్గా ఉంటే డొనేషన్లు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో సమస్యే కాదు అది. ఏదైనా కొన్ని ఊళ్ళకి సమస్య ఇవ్వచ్చు కానీ మెజారిటీ ఊళ్ళకైతే కాదు. ఇక్కడ సమగ్రతను లోపించింది. ఎవరు ఏది చేసినా వీటిని కరెక్షన్ చేయకుండా
చేస్తే అవన్నీ పై మెరుగులే. ఎవరినో మెప్పించడం కోసం, కొద్దిమంది సంఘాలనో లేకపోతే ప్రతిపక్ష పార్టీల నోరు మూయించడానికో, మీడియాని శాంతింపజేయడానికో చేసినట్టే, అంతవరకే. మౌలికమైనటువంటి సమస్య ఇక్కడ ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండటం అవసరం. అది అసలు ప్రపంచంలో అసలు సిల్లీగా ఉంటుందండి ఎవరికి చెప్పినా ఈ మాట. నైజీరియాలో ఉంది. అసలు మీరు ఈ కంట్రీస్లోని ఎలాంటి అంటే అసలు డెమోక్రసీ లేనటువంటి దేశాల్లోనే ఉంటాయి ఇలాంటి వ్యవస్థలు. తరగతికి ఒకే టీచర్ ఐదు పాఠాలు చెప్పడం అవన్నీ 1950లో ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఉండటం ఏంటనేది అసలు అది కరెక్టే కాదు అసలు ఇప్పుడు ఉండటం అయితే. రెండోది, మన పక్కన అందరూ బస్సుల్లో వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్ పిల్లలందరూ. ఇక్కడ రేషన్కు కూడా బండి పెట్టారు. ఏది, నెలకు ఒక్కసారే రేషన్ తీసుకుంటారు. నెలకు ఒక్కసారే కదండి రేషన్ ఇచ్చేది. ఎంతసేపు ఇస్తారండి? అరగంట. ఆడు వెళ్తే లైన్లో 10 మంది ఉంటారు. అరగంటలో ఇచ్చేస్తారు రేషన్. అరగంటలో రేషన్ ఇస్తారు. అరగంట నుంచోడానికి కూడా ఇంటి దగ్గరకు వచ్చి బండి తీసుకొచ్చి మూల మీద పెడుతున్నారు, నడవలేరని. ఈ పిల్లలకి బస్సులు వేసి వీళ్ళందరినీ కలిపి చక్కటి బడి పెట్టలేరా? ఇలానే ప్రపంచంలో ప్రతి దేశంలో జరిగింది. ఒకప్పుడు అమెరికాలో కూడా మీకు కావాలంటే నేను పాత ఫోటోగ్రాఫ్స్ పుస్తకాల్లోనే నేను చూపిస్తాను. నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. 1930లోను 1920లోను 1890లో అన్నింటిలోనూ అమెరికాలో కూడా మనలాగే ఒకే టీచరు ఒకే రూము స్కూల్స్. వాళ్ళు గుర్రబడ్లు పెట్టి అసలు వాళ్ళు పెట్టందే లేదు. వాళ్ళు సబ్మెరైన్లను రాకెట్లే తప్ప అన్నీ వాడారు వాళ్ళు పిల్లల్ని బడిలోకి తీసుకెళ్తానికి. ప్రతి దేశం అంతేనండి. ప్రతి దేశం, యూకే, మీరు అసలు ప్రతి చరిత్ర తీసుకోండి, ప్రతి అభివృద్ధి చెందిన దేశం యొక్క చరిత్ర తీసుకోండి, మనం ఉన్న స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాయి. కానీ మనం మరలా ఇదే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం మనం. ఇది ఖచ్చితంగా మారినప్పుడే మరలా ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూస్తారు. నెక్స్ట్, సైన్స్ బోధించే విధానం. అసలు ఇది చాలా దారుణాతి దారుణం అండి. ఎందుకంటే సైన్స్ అంత సులభమైన సబ్జెక్ట్ ఏమీ ఉండదు. చెప్పేవాడికి చెప్పేవాడు రాకపోవడం కన్నా కూడా చెప్పే విధానంలో లోపం ఉంది. ఒక తెలుగు కవిత చెప్పినట్టు, ఓ పద్యం చెప్పినట్టు, ఓ సంస్కృత శ్లోకం చెప్పినట్టు సైన్స్ను కూడా బట్టి పట్టిస్తున్నారు పిల్లల చేత. ఆ బట్టి పట్టించే విధానం వల్ల చాలామందికి ఇదేముందిలే అనుకుంటున్నారు. ఇదేముందిలే అని 10th క్లాస్ వరకు మీరు అనుకుంటున్నారు. ఇదేముందిలే అని ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈ పిల్లలందరూ మెడికల్ కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తున్నారు. అసలు బేసిక్ అబ్జర్వేషన్ లేదండి. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూడాల్సింది అబ్జర్వేషన్. వాడు మంచంలో పునుకునే విధానం దగ్గర నుంచి, బెడ్ మీద ఉన్న విధానం దగ్గర నుంచి, నడిచి వచ్చే విధానం దగ్గర నుంచి మన అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వేషన్ సడన్గా ఒక 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లవాడికి మెడికల్ కాలేజీలో నేర్పడం సాధ్యమేనా? అసలు సాధ్యమే. సరే, మనం నేర్పాలని ప్రయత్నం చేస్తే ఏ వయసులోనైనా ఏదైనా నేర్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అసలు నేర్పాల్సిన వయసులో అది సైన్స్ ద్వారానే సాధ్యం. సైన్స్లో ఎందుకంటే సైన్స్ యొక్క ఆ సబ్జెక్ట్ యొక్క తీరే అలా ఉంటుంది. దీనికి ఏదో పనిగట్టుకొని మనం చెప్పక్కర్లేదు. అది ఆ సబ్జెక్ట్ యొక్క తీరు అలాంటిది. ఆ తీరులో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం చేయాలి. అసలు సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ లేకుండా చేయటం వలన పిల్లలకి సైన్స్ పైన అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ కలగడం లేదు. బై హార్ట్ చేస్తున్నారు, బట్టి కొడుతున్నారు పిల్లలు. సైన్స్ ల్యాబ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా. నిజానికి మొన్న ట్యాబులు ఇచ్చిన డబ్బులతో, ట్యాబులు 3 ఏళ్ళు ఇచ్చారు, ట్యాబులు ఇచ్చిన డబ్బులతో 500 కోట్లతో అంటే 1500 కోట్లు. 1500 కోట్లతో చక్కగా సైన్స్ ల్యాబ్స్ ప్రతి హై స్కూల్లో కూడా వచ్చేవండి, ప్రత్యేక గదిలో. లేకపోతే ఇంకొక 1500 అవుతాయి. 1980కి ముందు జపాన్లో కూడా 1950కి ముందు జపాన్లో కూడా ఇలానే ఉండేది. 1950లో అణుబాంబు వాళ్ళ మీద పడిన తర్వాత కడు దీనావస్థలో ఉండే, ఆర్థికంగా నైతికంగా ఎంతో దిగజారిన స్థితిలో ఉన్న జపాన్లో వాళ్ళు ప్రత్యేక చట్టం చేశారు పాఠశాలలో సైన్స్ ల్యాబ్ల యొక్క ఏర్పాటు కోసం. అందుకనే టోక్యో దగ్గర నుంచి ఎటువంటి మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా
మీకు సైన్స్ ల్యాబ్ ఒకే రకంగా ఉంటుంది. జపాన్లో ఒకే రకంగా ఉంటుంది. టోక్యోలో స్కూల్ ఎలా ఉంటుందో మారుమూల స్కూల్లో కూడా అలానే ఉంటుంది. అదే ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అది చట్టం వల్లే సాధ్యం. ఇప్పుడు పేరుకైతే మనకి విద్యా హక్కు చట్టంలో కూడా ఉంది అది సైన్స్ ల్యాబ్ అని. ఇప్పుడు సైన్స్ ల్యాబ్ ఏంటంటే చిన్న బీరువా పెట్టేసి ఆ బీరువాలో తాళం వేసి ఆ బీరువాకి తాళం వేస్తున్నారు. దానికంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండాలి, ఏం చేయాలి, స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు. సైన్స్ ల్యాబ్ లేకపోతే మనకి ఎకానమీ గ్రోత్ ఉండదు. అందరూ ఏఐ అనుకుంటున్నారు. ఏఐలో కూడా వచ్చేది ఏముంటుందంటే క్రియేటివిటీ రావాలి. క్రియేటివిటీ రావాలంటే రెండు జరగాలి. ఒకటి, వాడికి మాతృభాష మాధ్యమంలో చదువు ఉండాలి. రెండవది, ఆర్ట్స్ మీద దృష్టి ఉండాలి. ఇంతగా పిల్లలు డ్యాన్సులు వేశారు. యాక్చువల్గా చిన్నపిల్లలప్పుడు పెయింటింగు, డ్రాయింగు, పెయింటింగు, మ్యూజిక్, ముఖ్యంగా మ్యూజిక్, డ్యాన్స్, ఇలాంటి వాటి మీద మీరు ఎంతగా పెట్టుబడి పెడితే ఎకానమీ అంత గ్రోత్ ఉంటుంది. అది టైం వేస్ట్ కాదు, అది మన పెట్టుబడి. ఈ రంగాలలో స్టోరీ టెల్లింగ్ కూడా ఎంత పెట్టుబడి పెడితే అంత వస్తుంది. ఏ దశలో ఇప్పుడు రాబోయే కృత్రిమ మీద ఉన్న దాంట్లో పిల్లలు ఫ్లరిష్ అవ్వాలంటే మనం చేయాల్సింది 5 రంగాల్లో వాళ్ళ ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి ప్రభుత్వాలు కూడా దీనిపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. చివరిగా 2 మాటలు చెప్తాను. ఒకటి ఇన్స్పెక్షన్స్, రెండవది పరీక్షలు. ఇక్కడ ఇన్స్పెక్షన్స్ అనగానే సహజంగా వచ్చేవాళ్ళ హై హ్యాండెడ్ బిహేవియర్గానే ఉంటున్న మాట కూడా వాస్తవం. అసలు బేసికల్గా టీచింగ్ దాంట్లో టీచరు ఐసోలేటెడ్గా పనిచేస్తాడు. మీరైనా నేనైనా, నేను మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీనే. మనం ఐసోలేటెడ్గా ఉంటాం. తరగతి గదిలో పిల్లలందరి మధ్య ఉన్నా కూడా మనం ఒంటరి వ్యక్తులమే. ఇక్కడ కావాల్సింది గైడెన్స్. టీచర్కి కావాల్సిన గైడెన్స్ పాజిటివ్గా, సపోర్టివ్గా ఉండాలి. అసలు ఇప్పటికీ అర్థం కాని పెద్ద సమస్య ఏంటంటే ఇంత పాజిటివ్గా ఉండాల్సిన వ్యక్తికి యూజువల్గా డిసిప్లినరీ పవర్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. నిజానికి మన దేశ పరిస్థితుల అనుగుణంగా అయితే ఒకప్పుడు వేరు, బ్రిటిషర్స్ వాళ్ళందరూ వేరు. బ్రిటిష్ దాంట్లో కూడా సపరేట్ ఇన్స్పెక్టరేట్ జనరల్ నుండి వాళ్ళు యాన్యువల్గా స్కూల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారండి. ప్రతి సంవత్సరం స్కూల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంటుంది, ఇంటర్నెట్లో పెడతారు. పేరెంట్స్ అందరూ యాక్సెస్ చేసుకొని ఏ స్కూల్ బాగుందో చూసుకుంటారు వాళ్ళు. ఇన్స్పెక్షన్స్ అనేవి ఫెసిలిటేట్ చేసే విధంగా ఉండాలి. ఇన్స్పెక్టింగ్ అథారిటీస్ వేరు, డిసిప్లినరీ అథారిటీస్ వేరు. శిక్షించే అధికారం వీళ్ళకు ఉండటం వల్ల దీని యొక్క పర్పసే దెబ్బతింటుంది. ప్రభుత్వాలు ఇప్పటికి కూడా గుర్తించట్లేదు అది. దీని యొక్క పర్పసే దెబ్బతింటుంది. వాళ్ళని చూసి టీచర్లు భయపడుతున్నారు. ఇంటరాక్షన్ అవడం కన్నా కూడా భయమే ముందుంటుంది. దానివల్ల నష్టం ఎక్కువ కదా. అసలు మీరు అనుకున్న ఉద్దేశమే నెరవేరినప్పుడు విధానాన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. రెండవది పరీక్షలు. మనం ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, రోగం తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి జ్వరంతో హాస్పిటల్కి వెళ్ళాం, నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు, అందరూ ఇప్పుడు చికెన్ గన్యాలాగా చికెన్ గన్యా వచ్చి వెళ్ళాం. డాక్టర్ తగ్గిందన్నా తగ్గలేదన్నా బుద్ధిమాంద్యం ఉన్న వాడికి కూడా జ్వరం తగ్గడం తెలుస్తుంది, కాళ్ళ నొప్పులు తెలుస్తాయి, తగ్గిందో లేదో తెలుస్తాయి. అంటే అవుట్కమ్ని మ్యానిపులేషన్ చేయటం ఏముండదు అక్కడ. తగ్గిందో లేదో అనేది అతి సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. దీన్ని చదువు అక్కర్లేదు, నిజానికి చెప్పుకోదగ్గ బుద్ధి కూడా అక్కర్లేదు, బుద్ధిమాంద్యం ఉన్నవాడికి కూడా తెలుస్తుంది. కానీ బడిలో చదువు అలాంటిది కాదండి. చదువు అలాంటిది కాదు. ఇందులో ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషను సిస్టమే చేయాలి, సిస్టమే చేయగలదు. అది ప్రభుత్వాలు, టీచర్లు, ఈ వ్యవస్థే చేయగలదు. ఒక ఇండిపెండెంట్ పేరెంట్ ఆ స్థాయిలో కన్స్ట్రక్టివ్గా ఎవాల్యుయేషన్ చేయడం సాధ్యపడదు. అంతటి కీలకమైన ఎవాల్యుయేషన్ పరీక్షల గురించి మనం చర్చే సరిగా లేదు. నేను గత సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ పేపర్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని
సిబిఎస్ఈ ఇంగ్లీష్ పేపర్ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మన ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఏం జరగాలి, అందరూ రాగానే చెప్పేది ఏంటంటే కరికులం మారుస్తాం, టెక్స్ట్ బుక్స్ మారుస్తాం. ప్రతి గవర్నమెంట్ చేసే పని అదే. సాధారణంగా అధికార భాషా సంఘాలను ఉంటాయి, తెలుగు భాషని అధికారంగా అమలు చేయాలి ఉత్తర్వులని. వాళ్ళు రాగానే అధికార భాషా సంఘం